ఎప్పుడైనా వెజిటబుల్ రైస్‌లో కొబ్బరి పాలు వేసి చేశారా అండి? కొబ్బరి పాలు వేసి చేస్తే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే ఇలా చేయడం ఫస్ట్ టైమే ట్రై చేసినా. నాకు వేరే ఆంటీ చెప్పారనమాట. కొబ్బరి పాలు వేసి చెయ్యి వెజిటబుల్ రైస్‌లో చాలా బావుంటుంది వెంకి అని చెప్పేసి. అందుకే నేనైతే ట్రై చేసేసాను. నేను ట్రై చేసిందే కాకుండా మీతో కూడా షేర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొబ్బరి పాలు అయితే తీసేసుకున్నాను కదా! తర్వాత కుక్కర్ పెట్టి అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో అయితే వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అయితే మనం కొబ్బరి పాలు అయితే వేసేసుకోవాలి. ఎంత తీసుకుంటున్నామో అంతకు డబుల్ వాటర్ లాగా అయితే కొబ్బరి పాలు అయితే కొలుసు అయితే వేసేసుకోవాలి. కొబ్బరి పాలు బాగా కెర్లినంత వరకు ఉంచి కెర్లిన తర్వాత రైస్ అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా రైస్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అందులో కొంచెం కస్తూరి మేతి వేసుకొని విజిల్స్ వచ్చినంత వరకు ఉంచితే మన వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.